దసరా రోజు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఏమంటామో అది ఈసారి కూడా జరుపుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మనం రెండు మీటింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ కలెక్టరేట్లో ఒకటి, దేవరగట్టులో ఒకటి నేను కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలి, ఏమి ఏర్పాట్లు చేయాలి అవన్నీ సమీక్షం చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఆ సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి. సో ఈ ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్, ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే ప్లేస్లో కట్టల సమరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి, సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుగులు అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్, ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దీంతోపాటు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము, ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు. ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అవుతాయి. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేసాము. నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము. సో ఈటి సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు అన్ని సో రేపటిదాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ అయిపోతాయి. సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి 700 మందితో అంటే దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 5 ప్లేస్లో మనం చెక్ పోస్టులు అరేంజ్ చేసాము, ఒక 10 పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా ప్రజలకి మీ ద్వారా చెప్పేది ఏమంటే సమరంలాగా ఇవన్నీ మనం ఆచరించాలి. మినిమం ఇంజురీస్ తో పాటు ఈ బన్నీ ఉత్సవము చాలా సంబరంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విన్నపము. సో ఈ పొరపాటున ఏదైనా ఇంజురీస్ జరిగినా ఇమీడియట్లీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక టెంపరీ హాస్పిటల్